ఎలా ఉంది చర్యలు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా అయింది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజా దర్బార్ అనే ఒక కార్యక్రమం లోకేష్ గారు మంచిది చేపట్టి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారండి. ఇప్పుడు నేను ఇక్కడ పొద్దునుంచి చూశాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో సమస్యతో వచ్చిన వాళ్ళే, వాళ్ళందరికీ ఏదో సొల్యూషన్ దొరికిద్దని చెప్తున్నారు. రీసెంట్గా జరిగిన ఏదైతే ఉందో ప్రజా దర్బార్ అనేది అది మొత్తం సక్సెస్గానే జరిగింది. సో మాది ప్రకాశం జిల్లా, అంటే ఇప్పుడు బాపట్ల అయిందండి, ఇప్పుడు అద్దంకి మండలం మోదేపల్లి. అక్కడ వైసీపీ వాళ్ళు ఇసుక డంపేస్తున్నారు. నియర్లీ 2000 టన్నుల దాకా డంపేశారు. అది నేను ఆల్రెడీ జేసీ గారికి కంప్లైంట్ చేశాను, వాళ్ళు ఏం రిపోర్ట్ తీసుకోలేదు. అక్కడ లోకల్ అధికారులకి రిపోర్ట్ చేశాను, ఎవరు కంప్లైంట్ తీసుకోలేదు. సో ఇక్కడ నాకు సమస్యకి ఏమన్నా సొల్యూషన్ దొరికిద్దని చెప్పేసి ఇంత దూరం వచ్చాను. అక్కడ సార్ వాళ్ళు లెటర్ రాసి ఇక్కడ ఇవ్వమన్నారు, వాళ్ళు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఇంకా అంతవరకు. అంటే ఇప్పుడు ఆ ఇసుక అనేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది. ఇప్పుడు చేస్తుంది కూడా వైసీపీ అధికారులే. అక్కడ డంపేస్తూనే ఉన్నారు. దగ్గరికి ఇప్పుడు 2000 టన్నుల దాకా చేసి ఉన్నారు. మీకు విజువల్స్ కావాలని నేను ఫోన్లో చూపిస్తాను ఇప్పుడు. ఏది ఒకసారి చూపించండి, ఏంటి విజువల్స్? ఇదిగోండి, ఇది ఒకసారి చూడండి. వైసీపీ వాళ్ళు వేసారా ఇదంతా? ఇదంతా వైసీపీ వాళ్ళండి. ఇప్పుడు వచ్చినా కానీ నేను లైవ్లో చూపిస్తాను మీకు అక్కడ. అదేంటి వాళ్ళు వేసుకుని వాళ్ళు అమ్ముకుంటున్నారా? అవునండి, మనకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇసుక అనేది ఉచితం చేశారు. వైసీపీ వాళ్ళు ఇంకా అరేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రేపు ఎప్పుడైతే వాటర్ అనేది వస్తుందో, వాటర్ వచ్చినాక మనకి సోర్స్ ఉండదు, ఇంకా అప్పుడు ఇదంతా అమ్ముకుంటారు అనమాట. నీకెందుకు అంత రెస్పాన్స్? మీ ఏరియా అది, మేము ఉన్న ఏరియా అండి. అక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరు రాలేదు, నువ్వు అక్కడే వచ్చావు? అవును, నేను ఒక్కడనే వచ్చానండి. ఇంతకుముందు మేము వైసీపీలో తోలినప్పుడు మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టారు. అప్పుడు మాకు ఇసుక ఒక ట్రక్ తోలుకోవాలంటే మినిమం 5000 పడేది. అటువంటిది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన 1500కి రావడం చాలా ఆనందకరంగా ఉంది. లొకేషన్ ప్రకాశం జిల్లా ఎక్కడ? అద్దంకి మండలం మోదేపల్లి విలేజ్ అండి. నెక్స్ట్ అక్కడ లోకల్ వైసీపీ వాళ్ళైనా లోకల్స్ ఉంటారు. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే అది ఇంకోటి అండి. ఇది చూసినట్లయితే ఇది పెద్ద రీచ్ అనమాట. ఇది దగ్గరగా ఇది ఒక 1200 to 1500 టన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ రీచ్ అనమాట. సెకండ్ రీచ్ వచ్చేసరికి ఇదండి, ఇందాక వీడియో చూపించాను. వైసీపీ వాళ్ళు తీసుకుని ఏం చేసుకుంటారు? అక్కడ దాచుకొని బ్లాకులు అమ్ముకుంటారండి. బ్లాకులు అమ్ముకుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడు డిమాండ్ అయిపోద్ది. 3000 అయినా కానీ కస్టమర్ కొంటాడు కాబట్టి. టీడీపీ ఉచిత ఇసుక పెడితే వైసీపీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు. అవును, ఆల్రెడీ నేను జేసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళకి వీడియో ప్రూఫ్స్ కూడా పెట్టాను, ఒకసారి మీకు చూపిస్తాను అక్కడ పెట్టినట్టు కూడా. ఎవరు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. నేను వారం నుంచి ట్రై చేస్తున్నాను. న్యాయం జరగాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. లెటర్ రాయమన్నారు, లెటర్ రాసి ఇస్తున్నాను. వాళ్ళు సొల్యూషన్ దొరికిద్దని వచ్చాను ఇక్కడికి. ఇదిగోండి, మీరు అందరికి పై అధికారులకి పెట్టారా? సీనియర్ జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు బాపట్ల పెట్టారు. చూసి రెస్పాండ్ అవ్వాలని మీరు అనుకుంటే రెస్పాండ్ అవ్వలేదు. నేను కాల్ చేశాను, నేను మీటింగ్లో ఉన్నానని చెప్పారు. సరే ఈవినింగ్ చేశాను. ఈవినింగ్ చేస్తే ఇంకేం రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. అందుకే మీరు డైరెక్ట్ సీఎం మీట్ అవుదామని, లేదా బాబుగా సిబిఎన్ సార్ని మీట్ అవుదామని చెప్పేసి వచ్చాను. ఇక్కడ దాకా ఏదో సొల్యూషన్ దొరికింది.